ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో వైద్యురాలిపై ఈ 9న జరిగిన ఘటన అమానవీయ ఘటనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ అన్నారు. కోల్కతా ఘటనను నిరసిస్తూ R&B అతిథి గృహం నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వైద్యులందరూ ర్యాలీగా విజయనగరం కలెక్టరేట్ కు వెళ్లి అక్కడే తమ నిరసన గళం వినిపించారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ వైద్యురాలిని డ్యూటీలో ఉండగానే ఓ వ్యక్తి తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్యలో దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడన్నారు. ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ దిశ, ప్రస్తుతం కోల్కతాలో ఈ వైద్యురాలిపై జరిగిన ఘటన దారుణమన్నారు. ఎక్కడ పనిచేసినా ఎక్కడికి వెళ్లిన అమ్మాయిలు ఉద్యోగులకు రక్షణ కొరవడిందని అన్నారు. కోల్కతా ఘటన నేపథ్యంలో వైద్యులందరికీ సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో రక్షణ కల్పిస్తేనే డ్యూటీలు చేయగలమని IMA రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలో వైద్యురాళ్లకు రక్షణ కల్పించాలని కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఆగస్టు 9వ తారీఖు ఉదయం రాత్రి ఒక ఆర్జేకర్ మెడికల్ కాలేజ్, కలకటాలో ఉన్న మెడికల్ కాలేజ్లో ఒక వైద్యురాలు విధులు నిర్వహిస్తుండగా, గవర్నమెంట్ హాస్పిటల్ విధులు నిర్వహిస్తుండగా కొంతమంది దుర్మార్గులు, దుండగులు వచ్చి ఆ మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. నిజంగా ఈ సంఘటన చాలా మొత్తం భారతదేశంలో ప్రజలే కాదు, వైద్యులు కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి అండ్ విస్మయానికి ఎంతో మనోవేదనకు గురయ్యారు. దీనికి నిరసనగా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో డాక్టర్లు, వైద్య విద్యార్థులు అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా 14వ తారీఖుని ఈవినింగ్ కొంతమంది అల్లరిమూకలు వచ్చి కూడా ఆ డాక్టర్ని కొట్టడం జరిగింది. కాబట్టి మా నేషనల్ IMA ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ అన్న గారి ఆదేశాల మేరకు మొత్తం భారతదేశం అంతా ఈరోజు 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు OP సేవలు బంద్ చేయడం జరిగింది. అలాగే ఎమర్జెన్సీస్ మాత్రం మినహాయింపు జరిగింది. ఎమర్జెన్సీ సేవలు చూస్తున్నారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, ఇది ఒక మహిళా వైద్యురాలు కాకుండా ఒక మహిళపై జరిగిన అత్యాచారంగా మీరు మీ మీడియా ప్రతినిధులు కానీ, ప్రజా సంఘాలు కానీ మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ఆ దోషుల్ని కఠినంగా ఫాస్ట్ ట్రాక్లో శిక్షించాలి, వీలైనంత తొందరగా. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేర్ తీసుకోవాలి. మాకు కంట్రీ వైడ్ భారతదేశ వ్యాప్తంగా వైద్యులకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ మోడిఫై చేస్తే వైద్యులందరూ కూడా మంచి సురక్షిత వాతావరణంలో మంచి వైద్యం అందిస్తారు. తద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి. తద్వారా గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుందని మీ మీడియా మిత్రుల ద్వారా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.